ఈ వారం ఇంకొక ప్రత్యక్షత దేవుని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అదేమనగా యెహోవా రాహ్ అనగా యెహోవా మన కాపరి. ఈ పేరును దావీదు మరి దేవునికి పెట్టి ఉన్నాడు. యెహోవా రాహ్, యెహోవా మన కాపరి అన్నటువంటి పేరు దావీదు కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో దావీదు దేవునికి పేరు పెట్టి ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని ఈ విధంగా దావీదు యెహోవాకు యెహోవా నా కాపరి, యెహోవా రాహ్ అనేటటువంటి పేరు దావీదు దేవునికి పెట్టినాడు. ఇది దేవుని గురించినటువంటి ఇంకొక ప్రత్యక్షత. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమనగా దేవుడే మనకు కాపరిగా ఉన్నాడు. కాపరి ఏ విధంగా మరి కాపాడుతాడో, ఏ విధంగా మరి కాపరిగా ఉంటాడో, ఎన్ని విధాలుగా కాపరిగా ఉంటాడో దావీదు బాగా తెలుసు. కారణం ఏమనగా దావీదు చిన్నప్పుడు ఆయన చేసినటువంటి వృత్తి, ఆయన గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరి గొర్రెలకు కాపరిగా ఆయన ఎన్ని విధాలుగా క్షేమం కలగజేయగలడో అన్ని విధాలుగా దేవుడు నా కాపరి, అన్ని విధాలుగా దేవుడు నాకు క్షేమం కలగజేసే దేవుడని ఈ యొక్క కీర్తనలో దావీదు తెలియజేశాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట ఆయన పోషించే కాపరి. దేవుడు మనకు పోషించే కాపరిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి మొట్టమొదట ఆయన గొర్రెల్ని పోషించేవాడుగా ఉంటాడు. నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణజేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు. అనగా ఈ వాక్యంలోని అర్థము, ఆయన నన్ను పోషించే కాపరి. గొర్రెల కాపరి గొర్రెలను ఏ విధంగా మంచి పచ్చిక బయలు కలిగిన ప్రదేశాలకు నడిపించి వాటిని పోషిస్తాడో, శాంతికరమైన జలముల వద్దకు నడిపించి వాటికి నీరునిస్తాడో, దాహం తీరుస్తాడో, ఆ విధంగా దేవుడు మనల్ని పోషించే కాపరి అని దావీదు ఇక్కడ రాస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి ఆయన మోషే నాయకత్వంలో విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్య ప్రయాణంలోకి దేవుడు వారిని తీసుకొని వచ్చినప్పుడు, అరణ్య ప్రయాణంలో లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వారు అరణ్యంలో భూమి ఎక్కడ దున్నలేదు, విత్తనాలు ఎక్కడ విత్తుకోలేదు, పంట కోసుకోలేదు, కూర్చుకోలేదు. వారు చేసుకున్నటువంటి పంట యొక్క ఫలంను వారు తినలేదు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించి దేవుడు వారిని పోషించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. బండలో నుండి వారికి నీళ్ళను రప్పించాడు. వారి దాహం తీర్చాడు. 40 సంవత్సరంలో వారు ఎక్కడా విత్తనాలు విత్తలేదు. అరణ్య ప్రయాణంలో భూమి దున్నుకోలేదు, పంట కోసుకోలేదు. కానీ దేవుడి అద్భుత రీతిగా వారిని పోషించి నడిపించాడు. దీని ద్వారా ఆయన పోషించే కాపరి అని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా దావీదు మరి సౌలు నుండి తరమబడినప్పుడు, మరి అంతేకాకుండా రాజు అయిన తర్వాత కూడా తన కుమారుడైనటువంటి అబ్షాలోము నుండి తరమబడినప్పుడు అద్భుత రీతిగా దేవుడు కొన్ని సంవత్సరములు దావీదును అరణ్యంలో పోషించాడు. కనుక దేవుడు ఏ విధంగా పోషిస్తాడో దావీదుకు బాగా తెలుసు. కనుకనే ఆయన మరి దేవుణ్ణి ఆయన పోషించే కాపరిగా దావీదు ఎరిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఒకసారి భక్తిహీనత బాగా ప్రబలిపోయినటువంటి దినాల్లో ఏలియా ప్రవక్త మరి దేవుని కొరకు సాక్షిగా ఉంటున్నటువంటి దినాల్లో ఆయనను పోషించేవారు ఇశ్రాయేల్ దేశ ప్రజల్లో ఎవరు లేరు. ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు ఎవరు లేరు. అటువంటి సమయంలో దేవుడు ఆయనను ఇశ్రాయేల్ దేశంలో అరణ్యంలోనికి వెళ్ళి కేరీత్ అనే వాగు దగ్గర ఉండు, నీకు నేను కాకులతోటి ఆహారం పంపిస్తానని దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పిన విధంగా ఏలియా ప్రవక్త కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఆయన కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఉదయం సాయంత్రము కాకుల ద్వారా రొట్టెను మాంసమును ఏలియాకు పంపించి దేవుడు ఏలియాను పోషించాడు. కొన్ని రోజులైన తర్వాత వాగు ఎండిపోయిన తర్వాత
ఏలియాను దేవుడు తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి సారెపతి అనేటటువంటి పట్టణాన్ని పంపించి అక్కడ ఒక విధవరాలు ఇంట్లో ఉంచి ఆయనను ఏలియా ప్రవక్తను దేవుడు పోషించాడు. ఆ ఏలియా ప్రవక్త ద్వారా ఆమెను పోషించాడు, ఆమె ద్వారా ఏలియా ప్రవక్తను పోషించాడు. ఈ విధంగా దేవుడు మరి ఆయన పోషించే కాపరి అని మనము గ్రహించగలం. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ప్రజలకు దేవుని రాజ్యపు సంగతులు బోధిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రజలు ఆయన దగ్గర భోజన పానములు మానివేసి వాక్యం వింటూ ఉండేవారు. అటువంటి సమయాల్లో ఒకసారి ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది కంటే ఎక్కువమైనటువంటి ప్రజలకు ఆహారమేలాగా దీవించి పంచిపెట్టాడు. ఇంకొకసారి 3 రోజులు ప్రభు దగ్గర ప్రజలు ఉండి వాక్యం వింటున్నటువంటి సమయంలో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను 4,000 మంది ప్రజల కంటే ఎక్కువ మందికి ఆయన ఆహారమయ్యేలాగా దీవించి పంచిపెట్టాడు. ఈ విధంగా ఆయనే పోషించేటటువంటి కాపరి ఆయన అనేక సందర్భాల్లో రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి ఈ దినాల్లో కూడా ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలను ఆయన అద్భుత రీతిగా పోషించేటటువంటి దేవుడు. ఆయన మనకు మంచి కాపరి, మనల్ని పోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువు యేసునందు విశ్వాసం ఇచ్చినట్లయితే నేను ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని చింతించాల్సిన అవసరం లేదు. ప్రభువే నీ గురించి చింతించి ఆయన నీకు అవసరం అన్నిటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పోషించే కాపరి ప్రభువు యేసుక్రీస్తు. రెండవదిగా ఆయన నడిపించే కాపరి. ఇక్కడ 23వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు అని చెప్తున్నాడు. మనల్ని ఆయన నడిపించే కాపరి ఆయన. మనము ఏ మార్గంలో వెళ్ళాలి ఆయన మనల్ని గైడ్ చేసేటటువంటి కాపరి. శత్రువుల నుంచి దావీదు మరి ఆయన తలదాచుకుంటున్నటువంటి సమయంలో అరణ్యంలో ఆయన దేవుని యొక్క గైడెన్స్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తలదాచుకోవాలి, ఏ మార్గంలో వెళ్తే అతని క్షేమం ఉంది అన్నీ తెలుసుకునేవాడు. హల్లెలూయా. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోని మానవ శరీరధారి దిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాడు అని ప్రభు సెలవిచ్చాడు. ఆయన మనల్ని తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించేటటువంటి దేవుడు. ఈ లోకంలో మార్గములన్నీ చెడిపోయినటువంటి మార్గాలు, ఏ మార్గంలో పోయినా కానీ మనకు క్షేమం లేదు. ప్రభువు యేసుక్రీస్తు మార్గంలో వెళ్ళినటువంటి వారే పరలోక రాజ్యాన్ని చేరగలరు. ప్రభువే మనల్ని నడిపించేటటువంటి కాపరి. ఆయన మనల్ని ఏ విధంగా గొర్రెల్ని మంచి మార్గంలో దావీదు నడిపించాడో ఆ విధంగా మనల్ని మంచి మార్గంలో నడిపించేటటువంటి దేవుడు. నా పెద్ద కుమారుడు 13 సంవత్సరాల వయస్సులో చెడ్డ స్నేహాలు బట్టి ఇల్లు విడిచిపెట్టి పారిపోవడం జరిగింది. అప్పుడు మా కుటుంబీకులు, బంధువులు, మిత్రులు అందరూ ఎంతో బాధపడ్డారు, ఎంతో వెతికారు, ఎక్కడా దొరకలేదు. ఇంత పెద్ద భారతదేశం, ఇంతమంది ప్రజలు జనాభా కలిగిన దేశంలో ఎక్కడికి వెళ్ళాలో కనుక్కోవడం చాలా కష్టం. నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా ఎక్కడున్నాడు నా కుమారుడు, నువ్వు బయలుపరచు ప్రభు అన్నప్పుడు ఆయన కరెక్ట్గా ఏ పట్టణంలో ఉన్నాడో ఆ పట్టణం పేరును దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ పట్టణానికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉన్నాడో ప్రభువా ఈ పట్టణంలో నాకు తెలియదు, నువ్వే నన్ను నడిపించు ప్రభు అన్నప్పుడు కరెక్ట్గా నా కుమారుడు ఎక్కడున్నాడో అక్కడికే దేవుడు నన్ను నడిపించాడు. తప్పిపోయినటువంటి గొర్రెవలే ఉన్నటువంటి నా కుమారుడిని తీసుకొని నేను క్షేమంగా ఇంటికి రావడం జరిగింది. ఆ విధంగా మనల్ని కరెక్ట్గా ఆయన నడిపించేటటువంటి దేవుడు. ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటే చాలు, ఆయన ఏ మార్గంలో మనం నడవాలో అన్నీ మనల్ని సరిగ్గా నడిపించేటటువంటి దేవుడు. ఆయన నడిపించేటటువంటి కాపరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఆయన తోడయుండి వారు ప్రతినిత్యం ఏ మార్గంలో వెళ్ళాలో వారికి బోధిస్తూ నడిపించినటువంటి దేవుడు. ఆత్మీయంగా కూడా
ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపించేటటువంటి కాపరి అయి ఉన్నాడు. మూడవదిగా ఆయన కాపాడే కాపరి. హల్లెలూయా. 23వ కీర్తన 4-5 వచనాలు మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. మూడవదిగా ఆయన కాపాడే కాపరి. ఒకసారి సింహం వచ్చి గొర్రెపిల్లను నోట కరుచుకొని వెళ్తున్నప్పుడు ఆయన సింహం నోట నుండి గొర్రెపిల్లను విడిపించి ఆయన గొర్రెపిల్లను కాపాడాడు. అదే రీతిగా దేవుడు మనల్ని కాపాడే కాపరి అని దావీదు ఇక్కడ దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అంటున్నాడు. ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు నడుస్తున్నా సరే దేవుడు నిన్ను ఆయన కనుపాపవలే కాపాడేటటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. దావీదును ఎన్నోసార్లు దేవుడు తన శత్రుల బారి నుండి కాపాడాడు. అదే రీతిగా దేవుడు మనల్ని ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి దురాత్మల నుండి మనల్ని నిత్యము కాపాడేటటువంటి దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువు ఈ విధంగా సెలవిచ్చాడు. చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి సాతాను శక్తుల నుండి మనల్ని కాపాడినటువంటి దేవుడు. మనము మరి పాపం వలన సాతానుకి అమ్మబడి సాతాను చెరలో ఉన్నటువంటి వారం. అయితే యేసుక్రీస్తు మన పాపంల శిక్షను శిలువలోనే భరించి మన పాపంల పరిహారం కొరకు శిలువలోని రక్తమంతా కార్చి మన కొరకు మనకు బదులుగా శిలువలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినమున సమాధిలో నుండి సజీవునిగా లేచి సాతాను యొక్క నోట నుండి మనల్ని విడిపించి కాపాడి ఆయన పరలోక రాజ్యంలో చేర్చుట కొరకు మనకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన యెహోవా రాహ్. మన ప్రభుని యేసుక్రీస్తే యెహోవా రాహ్ అయి ఉన్నాడు. యెహోవాయే మన కాపరి. ఆయన శరణు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ విడవడు. కనుక ఈ సమయంలో వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తుని మీ ప్రభువుగా, మీ రక్షకుడిగా, మీ దేవుడిగా అంగీకరించినట్లయితే ఆయన మీకు మంచి కాపరిగా ఉంటాడు. ఆయన యెహోవా రాహ్, యెహోవాయే నా కాపరి అన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఆయన పోషించే కాపరి, నడిపించే కాపరి, కాపాడే కాపరి, అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించే కాపరి. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే మన వెంట వస్తాయి. మన జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివాసం చేసేవారంగా మనం ఉంటామని దావీదు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఈ సమయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తును మీ కాపరిగా మీరు అంగీకరించినట్లయితే అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నాయన ఇదో వీక్షిస్తున్న బిడ్డలో ఎవరెవరైతే యేసయ్య నిన్ను తన కాపరిగా అంగీకరించారో వారిని నాయన ఇప్పుడే మీరు రక్షించండి. ప్రభువా, నీ రక్తంలో వీక్షిస్తున్న బిడ్డలో ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగివేయండి. ఈ బిడ్డలందరూ మీరు పరిశుద్ధపరచండి. ఈ బిడ్డలందరినైనా నీ కొలతలేని పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ చేత ప్రభు వారిని తృప్తిపరచండి. పరిశుద్ధాత్మ స్వరూపిగా ఉన్న దేవా, యేసు నామములోనైనా ప్రభా ఇక నుంచి వీరికి కాపరిగా ఉండి వీరిని మీరు పోషించండి. నాన్న వీరిని మీరు నడిపించండి. ప్రభు వీరిని కాపాడండి. వీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నాన్న వీరేమంట వచ్చినట్లుగా చేయండి. ప్రభానికి స్తోత్రములు. నానా నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారం బట్టి ఇదిగో ఈ బిడ్డల్ని పట్టిపిస్తున్నటువంటి వీరి దేహంలో ఉన్నటువంటి సమస్త రోగములను, బలహీనతలను, రుగ్మతలన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను.
శపిస్తున్నాను ప్రభు. నేస్తున్నాను ఇప్పుడు నీవు ఈ బిడ్డల ప్రాణాత్మ దేహంలోని ఇప్పుడు విడిచిపోను గాక ప్రభు. శిలువలో నిప్పదిన గాయం ఇచ్చుతా ఈ బిడ్డలందరికీ ప్రభు నేస్తున్నప్పుడు సంపూర్ణ విడుదలనిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతని ఇస్తున్నాను నాయన. బిడ్డలు ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి నింపుతున్నాను నాయన. స్తోత్రం. నీ శాంతి సమాధానం నింపుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాను యేసు ప్రభా. నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారం బట్టి ఇదిగో వీక్షిస్తున్న బిడ్డలను పట్టిపీడిస్తున్నటువంటి వీరి దేహంలో ఉన్నటువంటి జ్వరములను, తలనొప్పులను, కడుపు నొప్పులను, కాళ్ళ నొప్పులను, కీళ్ళ నొప్పులను, వాటి యొక్క మూలంలోను అవి తీసుకొచ్చిన దురాత్మలను, సాతాను శక్తులను యేసుక్రీస్తు ప్రభునాలు ఇప్పుడు నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను ప్రభు. నేస్తున్నాను ఇప్పుడు ఇదిగో ఇప్పుడే ఈ బిడ్డల్ని విడిచిపోను కాక ప్రభా. శిలువలో నిపదన గాయాలు ఇచ్చిన ప్రభా ఈ బిడ్డల తలలకు, వీరి కడుపులకు, వీరి కాళ్లకు, చేతులకు, వీరి దేహములకు ప్రభు నేస్తున్నప్పుడే సంపూర్ణ విడుదలనిస్తున్నాం, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాం. ఇప్పుడే నాని బిడ్డలో నీ శాంతి, సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే నేను నింపుతున్నాను ప్రభా. నాన్న ఈ బిడ్డలో కొంతమంది HIV పాజిటివ్తో ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం. ఎయిడ్స్తో ఉంటున్నారు నీకు స్తోత్రం. యేసునామములో ప్రభా అట్టి వారికి ప్రభు నేస్తున్నాను ఇప్పుడే నేను సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను, సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను యేసు నామంలో. HIV వైరస్ ఇదిగో చూస్తున్న బిడ్డలో ఎవరు HIV పాజిటివ్తో ఉన్నారో HIV వైరస్ ప్రభు నేస్తున్నాలో ఇప్పుడే వారిని విడిచిపోవడం కాక దేవుని పరిశుద్ధాత్మ అగ్నిచ్చితే ఇప్పుడు వైరస్ని ఇప్పుడు దహించి వేస్తున్నాను, కాల్చి వేస్తున్నాను, బూడిదగా చేస్తున్నాను. ఎయిడ్స్ రోగములు కూడా ఇప్పుడే బిడ్డలను విడిచిపోవడం కాక దేవుని పరిశుద్ధాత్మ అగ్నిచ్చితే ఇప్పుడు ఎయిడ్స్ రోగాన్ని ఇప్పుడే కాల్చి వేస్తున్నాను, బూడిదగా చేస్తున్నాను, విడిచిపోను కాక. శిలువలో నిపదన గావించితే బిడ్డలకి పడే సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను, సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మతో ఇప్పుడు వీరి దేహంలో నేను నింపుతున్నాను ప్రభా. నీకు స్తోత్రం. యేసునామములో ప్రభా ఈ బిడ్డలు ఉన్నటువంటి క్యాన్సర్ రోగములను, క్యాన్సర్ రోగం తీసుకొచ్చిన ఆత్మలను, శక్తులను ఇప్పుడే నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ఇప్పుడే వీరి క్యాన్సర్ వచ్చిన భాగాలను ఇప్పుడే విడిచిపోను కాక ప్రభా. శిలువలో ఈ బిడ్డలకి ఇప్పుడు సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను. ఈ బిడ్డలో ప్రభా నీ ఆరోగ్యం నింపుతున్నాను, నీ బలం నింపుతున్నాను ప్రభా. నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ బిడ్డల్లో నాన్న ఎవరైతే గురుడితనంతో ఉంటున్నారో వారి కళ్ళు ఇప్పుడే తెరబడను కాక. ఈ బిడ్డలు ఇప్పుడే ఎవరు చెవిటి వారుగా ఉంటున్నారో వారి చెవులు ఇప్పుడే యేసునామములో తెరబడను కాక. ఈ బిడ్డలు ఇప్పుడే మూగువారుగా ఎవరు ఉంటున్నారో వారు ఇప్పుడే మాట్లాడే శక్తి పొందుకొను కాక. ఈ బిడ్డల పక్షవాత రోగం విడిచిపోను కాక. యేసునామములో ప్రభా కిడ్నీస్ రోగం ఇప్పుడే వీరిని విడిచిపోను కాక. గుండె జబ్బులు ఇప్పుడే వీరిని విడిచిపోను కాక. యేసుక్రీస్తు ప్రభా నాయనా ఇదిగో ప్రభా మరణ పడక మీద ఉన్నటువంటి వారు ఇప్పుడే వారు లేచుదురుగాక, లేచి నడుచుదురుగాక, మంచి ఆరోగ్యం బలం పొందుకుందురుగాక ప్రభా. నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభా ఇదిగో ఈ సమయంలో బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తితో నీ రాకడ పర్యంత వరకు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా ఇదిగో వీక్షిస్తున్న ఈ బిడ్డలందరి ఆత్మలు యేసునామములో ఇప్పుడే రక్షింపబడను కాక. రక్షించండి ప్రభా. వీరి బ్రతుకు దినములన్నీ నాయన నీ కృపాక్షేమంలో ఈ బిడ్డల వెంట వచ్చును గాక. యేసుక్రీస్తు నామమున మహిమ చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.